దేవాదిదేవుడు కృష్ణ భగవానుడు. బ్రాహ్మణుల పత్నులకు మోక్షము. ఉదయము గడిచెను. గోపబాలకులు ప్రాతకాల భోజనము చేయుచున్నందున చాలా ఆకలిగొనియుండిరి. వారు వెంటనే కృష్ణ బలరాముల వద్దకు వెళ్ళి ఇట్లు చెప్పిరి. కృష్ణ బలరామ, మీరిద్దరూ సమర్థులు కదా. మీరు అనేక రాక్షసులను సంహరింపుదురు. కానీ ఈ దినము మేము ఆకలి కొని ఉన్నాము. ఇది మమ్మలను చాలా కలవరపెట్టుచున్నది. కనుక మా ఆకలిని తీర్చే ఉపాయము ఆలోచించండి. తమ మిత్రుడిట్లు ప్రార్థింపగా కృష్ణ బలరాములు వెంటనే యజ్ఞము చేయుచున్న కొందరు బ్రాహ్మణుల సతులను కరుణింపదలిచిరి. ఈ బ్రాహ్మణుల సతులు భగవంతుని మహాభక్తులండ్రు. కనుక కృష్ణుడు వారిని అనుగ్రహించుటకు ఈ అవకాశమును వినియోగించుకొనదలిచెను. ఆయన గోపబాలులతో ఇట్లు అనెను. ప్రియమిత్రులారా, దయచేసి ఈ సమీపమునున్న బ్రాహ్మణుల ఇళ్లకు పొండు. వారిప్పుడు అంగీరస యాగమును ఒక యజ్ఞము చేయుచున్నారు. స్వర్గలోకమును అధిరోహింపగోరి ఈ యజ్ఞమును వారు చేయుచున్నారు. మీరందరూ అక్కడికి వెళ్ళండి. ఇట్లనుచు కృష్ణుడు తన మిత్రులను హెచ్చరించెను. ఈ బ్రాహ్మణులు వైష్ణవులు కారు. కృష్ణ బలరాములను మా పేర్లను కూడా వారు జపించరు. వేద విజ్ఞానము యొక్క ఉద్దేశమునను నన్ను చేర్చుటయే అయినను వారు వేద రుక్కులను పఠించుట అందే నిమగ్నులయ్యుందురు. వారు కృష్ణ బలరాముల నామములతో ఆకర్షితులు కాలేరు. కనుక నా పేరుతో వారిని మీరు ఏది అర్థింపకుండుట మంచిది. బలరాముని పేరుతో ఏదైనా దానము మర్థించుట ఉత్తమము. సాధారణముగా దానము ఉన్నత కులజులకు బ్రాహ్మణులకు చేయబడును. కానీ కృష్ణ బలరాములు బ్రాహ్మణ కులమున జన్మింపలేదు. బలరాముడు క్షత్రియుడగు వసుదేవుని కుమారుడగును. కృష్ణుడు బృందావనమున వైశ్యుడగు నందమహారాజు పుత్రుడగును విఖ్యాతియన్ గాంచి ఉండిరి. వీరిరువురిలో ఎవరును బ్రాహ్మణ కులమునకు చెందినవారు కారు. కనుక యజ్ఞము చేయుచున్న బ్రాహ్మణులను క్షత్రియులకును వైశ్యులకును దానమిచ్చుటకు ప్రేరేపింపరాదని కృష్ణుడు భావించెను. కానీ నేను వైశ్యమాతృడను కనుక మీరు బలరాముని పేరు చెప్పి వారు క్షత్రియులకు దానమిచ్చుటకు ఇష్టపడవచ్చును అని చెప్పాడు. అట్లు దేవదేవుని చేత ఆదేశింపబడిన గోపబాలురందరూ బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి దానమడుటకు ఉద్యమించిరి. బ్రాహ్మణులకు సమీపించి వారు అంజలి ఘటించి సాష్టాంగ ప్రణామం చేసిరి. భూసురులారా, కృష్ణ బలరామ ప్రభువులను ఆదేశము వలన వచ్చిన మా మాటలను ఆలకింపుడు. ఇరువురిని మీరు బాగుగా ఎరుగుదరినని మేము తలుచుచున్నాము. మీకు మహాభాగ్యము కలుగోవాలనని మేము కోరుకుంటున్నాము. కృష్ణ బలరాముడు ఈ సమీపముననే ఆవులను మేపుచున్నారు. మేము వారి వెంట వచ్చి ఉన్నాము. మీరు మీ నుండి కొంత ఆహారమును అర్థించుటకు మేము ఇచ్చటికి వచ్చితిమి. మీరందరూ బ్రాహ్మణులు, ధర్మసూత్రములను ఎరిగిన వారు. మీరు మాకు దానము చేయవచ్చునని భావించిన ఎడల కొంత ఆహారమును మాకు అసంగుడు. కృష్ణ బలరాములతో కలిసి మేము దానిని భుజింతుము. మానవ సంఘమున మీరు అత్యంత గౌరవార్హులగు బ్రాహ్మణులు. మీరు సకల ధర్మములను తెలియను. మీకు ఆ గోపాలురు గ్రామీణులైనను వైదిక సిద్ధాంతములతో పండితులగుటకు అవకాశం లేకపోయినను కృష్ణ బలరాముల సాంగత్యము వలన ఆ సిద్ధాంతములన్నీ తమకు తెలియనని వారు సూచించిరి. దేవాది దేవుడగు కృష్ణుడును బలరాముడును ఆహారమును అర్థించినప్పుడు యజ్ఞములు విష్ణు ప్రీత్యర్థమే ఆచరింపవలెనని భగవద్గీతలో చెప్పబడినది. కనుక బ్రాహ్మణులు ఎట్టి సంకోచము లేక వెంటనే ఆహారమును అర్పింపవలసి ఉండెను. గోపాలుడు మరియు ఇట్లనిది. విష్ణు భగవానుడు కృష్ణ బలరాముల రూపమున నిలబడి వేచి ఉన్నాడు. మీ వద్ద ఏ ఆహారము నిలువ ఉన్నను దానిని వెంటనే అర్పింపుడు. ఆహార పదార్థములను అంగీకరించు పద్ధతిని కూడా వారు బ్రాహ్మణులకు వివరించిరి. సాధారణంగా వైష్ణవులు సామాన్యులకు క్రతువులలో పాల్గొనరు. కానీ దీక్ష, సౌత్రామణులనేమో వారికి తెలియను. దీక్షానంతరము పశువిసన కర్మలకును సురకోడ వినియోగమగు సౌత్రామణికి ముందును మాత్రమే మేము ఆహారమును స్వీకరించుటకు అవకాశం ఉన్నది. ఈ దశలో మాకు ఆహారము నిషిద్ధము కాదు కనుక మేము దానిని స్వీకరింపగలము. కనుక ఆహారమును మీరు మాకు అందచేయవచ్చునని గోపబాలురు చెప్పిరి. కృష్ణ బలరాములు సహచరులు సామాన్యులకు గోపబాలురైనను వైదిక క్రతువులు సలుపు ఉన్నత వర్గమునకు చెందిన బ్రాహ్మణులను కూడా ఆదేశించు స్థితిలో నుండిరి. కానీ కేవలము వైదిక క్రతు దృష్టి గల ఆ స్మార్త బ్రాహ్మణులు ఆ దేవదేవుని దివ్యభక్తుల ఆదేశములను తెలుసుకొనలేకపోయిరి. వారు దేవాది దేవుడు కృష్ణుడును బలరాముడును తమ నుండి ఆహారం యాచించుటకు కూడా హర్షింపలేకపోయిరి. కృష్ణ బలరాముల పక్షమున వారు చేయు వాదములన్నిటినీ ఆ బ్రాహ్మణులు విన్నను.
మీ గోపబాలులను లక్ష్యపెట్టక పోవుటచే కాక వారి మాటలను వినుటకు కూడా నిరాకరించిరి. అటువంటి భక్తి ఎరుగని బ్రాహ్మణులు యజ్ఞ యాగాది కర్మకాండల జ్ఞానము కలిగిన వారైనను తాము ఉన్నత వర్గము వారుగా భావించవచ్చుచున్నను నిజమునకు వారు అజ్ఞానులు, మూఢులు. భగవద్గీతలో చెప్పబడినట్లు వేద పరమార్థము కృష్ణుని ఎరుగుటను విషయమును వారు ఎరుగరు గనుక వారి కర్మలన్నీయు నిరర్ధకములు. వేద విజ్ఞానమునను కర్మకాండ ఎందును వారెంతయో పురోగమించినను కృష్ణుని ఎరుగరు గనుక వారి వైదిక విజ్ఞానమంతయు బాహ్యాండబరమే. అందువలన ఎవరైనను బ్రాహ్మణ కుటుంబమున జన్మింపనవసరము లేదనియు కృష్ణుని గాని కృష్ణ చైతన్య మార్గమును గాని ఎరిగి ఉన్నచో బ్రాహ్మణుని కన్నను అతడు అధికుడనియు ఆధ్యాత్మికాచార్యుడిగా ఉండుటకు అర్హుడనియు చైతన్య మహాప్రభువు తమ అమూల్యమగు అభిప్రాయము చెప్పిరి. యజ్ఞ యాగాది క్రతువుల ఆచరణలో పాటించవలసిన అంశములు అనేకములున్నవి. ఆ అంశములు ఇవి: దేశము, స్థలము, కాలము, సమయము, పృథ్వీ ద్రవ్యము, వివిధ సామాగ్రి, మంత్రము, రుక్కు, తంత్రము, ఆధ్యాత్మిక ప్రమాణము, అగ్ని, నిప్పు, ఋత్వికులు అనగా యజ్ఞము చేయించు వేదవేత్తలు, దేవత అనగా యజ్ఞమునకు సంబంధించిన దేవతలు, యజమానుడు అనగా యజ్ఞమును ఆచరించువాడు, క్రతువు అనగా ఆచరింపబడు యజ్ఞము, ధర్మము అనగా ఆచరణ పద్ధతులు. ఇవన్నీ కృష్ణుని సంతోషపెట్టుటకే. కృష్ణుడు దేవాది దేవుడనియు భౌతిక కేంద్రముల ఊహకు గాని భావనకు గాని అతీతమగు పరమ సంపూర్ణ సత్యమును గనుక ఆయనయే సకల యజ్ఞములకును వాస్తవమగు భోక్త అని ధృవీకరింపబడినది. ఆయన సామాన్య మానవ బాలుని వలె లోకములో నర్తించుచున్నాడు. దేహముతో తాదాత్మ్యము చెందిన వ్యక్తి ఆయనను గుర్తించుట కష్టము. ఆ బ్రాహ్మణుల ఐహిక సుఖముల ఎందును స్వర్గము మున్నగు ఉన్నత లోకముల నివాస యోగ్యతను సంపాదించుట ఎందును మిగుల ఆసక్తితో ఉండేది కనుక వారు కృష్ణుని తత్వమును పూర్తిగా తెలుసుకుని జాలకపోయిరి. బ్రాహ్మణులు తమతో మాట్లాడకపోవుటను చూచి గోపబాలురు నిరాశ చెంది వారు తిరిగి వెళ్ళి కృష్ణ బలరాములకు జరిగినదంతయు విన్నవించిరి. వారి కథనము అంతయు విన్న దేవాది దేవుడు మందహాసం చేసి యాచన పద్ధతియే అటువంటిది గనుక బ్రాహ్మణులు నిరాకరించినందునకు చింతింపవలసింది వారికి ఆయన చెప్పెను. యాచన చేయుటలో కానీ వస్తువులను సేకరించుటలో కానీ నిమగ్నమైన వాడు ప్రతి చోటను సాఫల్యము కలుగునను భావింపరాదనియు కూడా కృష్ణుడు వారికి నచ్చచెప్పెను. కొన్ని చోట్ల సాఫల్యము కలుగకపోయినను అది నిరాశకు కారణం కారాదు. కృష్ణుడు గోపబాలులకు మరల పాండనీయు కానీ ఈ మారు యజ్ఞములాచరించు బ్రాహ్మణుల పత్నుల వద్దకు పొండని చెప్పెను. వారు మహాభక్తుల రాండ్రనియు ఆయన వారికి తెలిపెను. వారు నిరంతరమును మనలను గురించి ఆలోచించుచుందురు. వారి వద్దకు పోయి నా పేరుతోనూ బలరాముని పేరుతోనూ ఆహారమును అర్థింపుడు. వారు మీకు కోరినంత ఆహారం ఇత్తురు. కృష్ణుని ఆజ్ఞను పాలించి గోపబాలకులు తిరిగి యజ్ఞవాటికకు పోయి బ్రాహ్మణ పత్నులను సమీపించిరి. బ్రాహ్మణుల పత్నులు ఇండ్ల లోపల కూర్చుండి ఇండుటను వారు చూచిరి. ఆభరణములతో వారు సుందరముగా అలంకరించుకుని ఉన్నారు. గోపబాలకులు గౌరవపూర్వకంగా నమస్కారములు ఆచరించి పిదప వారితో ఇట్లని: తల్లులారా, గౌరవపూర్వకమగు మా నమస్కారములు అందుకొని మా మాటలను ఆలకింపుడు. కృష్ణ బలరాములు సమీపమనందే ఉన్నారు. వారు గోవులతో పాటు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మేము వారి ఆదేశముపై ఇక్కడికి వచ్చితిమి. మేమందరము చాలా ఆకలిలో ఉన్నాము కనుక ఆహారం కొంచెం మీ దగ్గర ఉంటే పెట్టండి. కృష్ణునికి బలరామునికి మాకును తింటకు ఏమన్నా ఉంటే ఇవ్వండి. ఈ మాటలు విన్న వెంటనే బ్రాహ్మణ పత్నులు కృష్ణ బలరాములను గురించి వ్యాఖ్యల పడసాగిలి. వారిలో హఠాత్తుగా ప్రతిస్పందన కలిగిన. కృష్ణ బలరాముల మాహాత్మ్యమును గురించి వారికి నచ్చచెప్పవలసిన అవసరం లేకపోయినను వారు పేర్లు వినగానే వారికి చూచుటకు ఆ బ్రాహ్మణ పత్నులు మిగిలి ఆతురత పడసాగిరి. నిరంతరము కృష్ణుని గురించి ఆలోచించటం వలన భక్తి మార్గంలో పురోగతి సాధించిన ఆ బ్రాహ్మణ పత్నులు మహోత్తమగు ధ్యానయోగమును అందుకొనిరి. ఆ పత్నులందరూను వివిధ భాండములతో మధురాహార పదార్థములను నింపుకొని యజ్ఞమునకై తయారు చేయబడిన ఆహార పదార్థములన్నీ రుచ్యముగా ఉండెను. విందులకు తగిన ఆహార పదార్థములను సేకరించుకొని నదులన్నీ సముద్రము వైపు పోవునట్లు వారు అత్యంత ప్రేమ పాత్రులకు తమ లక్ష్యము వైపు బయలుదేరిరి. బ్రాహ్మణ పత్నులు బహుకాలముగా కృష్ణుని దర్శింపవలనని ఉత్సుహతో ఉన్నారు. అందుచే కృష్ణుని చూచుటకై ఇల్లు వదిలిపోవుటకు వారు సిద్ధపడగా వారి భర్తలను, తండ్రులను, బంధువులను పోవలదని వారిని వారించిరి. కానీ బ్రాహ్మణ పత్నులు
వారి మాటలను లక్ష్యపెట్టలేదు. భక్తుడు కృష్ణుని పట్ల ఆకర్షణతో బయలుదేరినప్పుడు దేహబంధములను అతడు లక్ష్యపెట్టాడు. ఆ మహిళలు యమునా తీరమున నూతనముగా చిగిర్చిన ద్రాక్ష తీగలతోనూ వికసించిన పుష్పములతోనూ చెట్టుచేమలతోనూ నవనవలాడుతున్న బృందారణ్యమును ప్రవేశించిరి. ఆ అరణ్య మధ్యమున అత్యంత ప్రియమైన గోపబాలులతో సహా గోవులను మేపుతున్న కృష్ణబలరాములను వారు చూసిరి. బ్రాహ్మణ పత్నులు బంగారము వలె మెరిసిపోతున్న పీత కౌసేయమును ధరించి ఉన్న కృష్ణుని గాంచిరి. ఆయన అడవి పూలలతో అల్లిన మాలను మెడలో వేసుకొని నెమలి పింఛమును శిరస్సు మీద ధరించి ఉండెను. బృందావనమున లభించి గైరికాది ధాతువులు ఆయన శరీరమున పొయ్యబడి ఉన్నందువలన సరిగా నాటకరంగమున నటించి నర్తకుని వలె ఆయన కానవచ్చాను. అప్పుడు ఆయన ఒక చేతిని తన మిత్రుని భుజముపై వేసి ఉండెను, మరొక చేతి కమలమును పట్టుకుని ఉండెను. కలువ పువ్వులను కర్ణావతంపములుగా ధరించి నొసట తిలకమును అలంకరించుకొని ఉండెను. సర్వజన సమ్మోహనముగా ఆయన నవ్వుచుండెను. తాము ఎంతగానో వినియున్నా తమకు మిక్కిలి ప్రియుడైన తమ మనస్సులు నిరంతరము లగ్నములై ఉన్న దేవాది దేవుని ఆ బ్రాహ్మణ పత్నులు కన్నులారా ప్రత్యక్షముగా దర్శించిరి. వారు 1000 కన్నులతో ఆయనను దర్శింపసాగిరి. వారి కన్నుల ద్వారమున ఆయన వారి హృదయములలో ప్రవేశించెను. వారు ఆయనను తనివితీరా కౌగిలించుకొనిరి. దానితో వెంటనే వారి వియోగ తాపము అణిగిపోయెను. వారు జ్ఞానపరిపాకముచే దేవాది దేవునిలో లీనమగు మహర్షుల వలె నుండిరి. ప్రతి జీవికిని హృదయస్థుడగు పరమాత్మ కృష్ణుడు వారి మనస్సులను తెలుసుకొన జాలియుండెను. బంధువులు, తండ్రులు, భర్తలు, సోదరులు నివారించినను వినక సకల గృహకృత్యములను లక్ష్యపెట్టక వారు ఆయన వద్దకు వచ్చిరి. తమకు జీవితము ఆత్మయు అగు ఆయనను దర్శించుటకు వారు వచ్చిరి. సర్వధర్మములను పరిత్యజించి నన్ను శరణు పొందవలెను అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఆదేశమును వారు పాలించిరి. ఆ బ్రాహ్మణ పత్నులు భగవద్గీతోపదేశమును తూచా తప్పకుండా అనుసరించిన కనుక ఆయన అత్యంత ఆదరణతో మందహాసము చేసి వారితో సంభాషించనారంభించెను. ఈ సందర్భమున మనం ఒక విషయమును గుర్తుంచుకొనవలెను. కృష్ణుడు బ్రాహ్మణ పత్నుల హృదయములలో ప్రవేశించినప్పుడు వారు ఆయనను ఆలింగనము చేసుకుని ఆయనలో లీనమైనట్లు దివ్యానుభూతి పొందినప్పుడు కృష్ణుడు తమ ప్రత్యేక స్థితిని కోల్పోలేదు. వారును తమ వ్యక్తిత్వమును కోల్పోలేదు. కృష్ణ భగవానుని వ్యక్తిత్వమును బ్రాహ్మణ పత్నుల వ్యక్తిత్వమును ఎప్పటికి వలనే ఉండెను. కానీ వారు ఆ అస్తిత్వములో ఏకత్వ భావమును అనుభవించిరి. పరస్పరము ప్రేమించుకున్న ఇరువురు వ్యక్తులు ఎట్టి నిస్వార్థ స్పర్శను లేక తమను అర్పించుకునుటయే ఏకత్వము. చైతన్య మహాప్రభు ఈ ఏకత్వమును మనకు తమ శిష్టాష్టకమున ఉపదేశించి ఉన్నారు. కృష్ణుడు తన ఇష్ట వచ్చినట్లు ఏమేమి చేయవచ్చును, కానీ భక్తులు మాత్రము ఆయన వాంఛలతో ఏకీభవించవలెను. అట్టి ఏకత్వమును బ్రాహ్మణుల పత్నులు తమకు కృష్ణుని యందుగల ప్రేమలో ప్రదర్శించిరి. కృష్ణుడు వారికి ఇట్లు స్వాగతము పలికిన, ప్రియమైన బ్రాహ్మణ పత్నులారా, మీరు చాలా భాగ్యశాలినులు. మీకు స్వాగతము. మీకు నేనేమి చేయవలనో దయచేసి తెలుపుడు. మీరు మీ బంధువుల, తండ్రుల, సోదరుల, భర్తల నిర్బంధములను లక్ష్యపెట్టక నన్ను చూచుటకై ఇచ్చటకు వచ్చుట పూర్తిగా సమంజసమైనదే. ఇట్లు చేయువారు వాస్తవంగా తమ శ్రేయస్సును ఎరిగిన వారగుదురు. ఎందుకనగా ఎట్టి ఉద్దేశమును నిర్బంధమును లేకుండా నాకు ప్రేమయుక్తమైన సేవ చేయుట జీవులకు శుభదాయకము. బద్ధజీవుని ఉత్తమోత్తమ కర్తవ్యము. తనను శరణు పొందుట అని భగవానుడు ఇచ్చట ధృవీకరింపబడుచున్నాడు. శరణాగతుడు తక్కిన సకల బాధ్యతలను వదులుకొనవలేను. దేవదేవుడు తమ పరమ ప్రేమకు లక్ష్యము గనుక దేవదేవుని సంపూర్ణముగా శరణాగతులగుటయే బద్ధజీవులకు అత్యంత శుభకరమైన మార్గము. ప్రతి వ్యక్తియు కృష్ణుని ప్రేమించును, కానీ ఆయన సాక్షాత్కారము వారి వారి జ్ఞాన ప్రగతిని బట్టి ఉండును. తాను ఆత్మననియు ఆత్మ దేవదేవునిలో ఒక భాగము కంటే అన్యము కాదనియు కనుక దేవాదిదేవుడే తమ అంతిమ లక్ష్యమనియు గ్రహింపవలేను. ఇట్లు శరణాగతి బద్ధజీవునకు శుభప్రదమని నుడువబడినది. మన జీవితము, మన ఆస్తి, ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, నివాస స్థలము, దేశము, సంఘము, మనకు ప్రియమగు సమస్త సామాగ్రియు దేవాది దేవుని విస్తరణములే. ఆయన మన విభిన్న శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థితులను అనుసరించి అనేక రీతులుగా విస్తరించి సకలానందమును సమకూర్చుచున్నాడు. కనుక ఆయనయే మన ప్రేమకు కేంద్రము. ఇంకను కృష్ణుడిట్లనెను, మీరు ఇప్పుడు మీ ఇండ్లను తిరిగి పొందవచ్చును. మీరు యజ్ఞకర్మలలోనూ మీ భర్తల సేవల యందును మీ గృహకృత్యముల యందును పాల్గొనుడు. మీ భర్తలు మీ ఎడల ప్రసన్నులగుదురు. వారు ప్రారంభించిన యజ్ఞములు సక్రమంగా నిర్వహింపబడును. ఏమైనప్పటికీ మీ భర్తలు గృహస్థులు కదా, మీరు పక్కన లేకుండా తమ విధులను ఎట్లు పూర్తి చేయగలరు? బ్రాహ్మణ పత్నులు ప్రత్యుత్తరము చెప్పిరి, హే భగవాన్,
నీవిట్లు ఆదేశించి తగదు. నీ భక్తులకు నేను రక్షింతునని నీ వాగ్దానము. దానిని నీవిప్పుడు పాటించవలేను. నిన్ను ఆశ్రయించిన వారు భౌతిక సత్తుకు చెందిన బద్ధ జీవితమును ఎన్నటికీ మరలిపోజాలరు. నీవు నీ వాగ్దానమును నిలుపుకొందువని మేము నమ్ముచున్నాము. తులసీదళ సంపూజితమగు నీ పాదపద్మములను మేము శరణుజొచ్చితిమి. నీ చరణకమలములను వదిలి బంధువులు మిత్రుల సాహచర్యంతో తిరిగి కోరుట మాకు ఇష్టం లేదు. మా ఇండ్లకు మరలిపోయి మేమేమి చేయుదుము? మా భర్తలను, సోదరులను, తండ్రులను, కుమారులను, తల్లులను, మా మిత్రులను ఇదివరకే వదిలి వచ్చితిమి కనుక మమ్మలను వారి వద్దకు చేరనియ్యరు. కనుక మాకు తిరిగి పోవుటకు ఎట్టి ఆశ్రయము లేదు. దయచేసి మమ్మలను ఇండ్లకు తిరిగి పొండని కోరక మేము మీ రక్షణలోనే శాశ్వతముగా నిలిచి ఉంటున్నట్లు మీ పాదపద్మముల సన్నిధిల్లే నివసించినట్లు అనుగ్రహింపుము. దేవాది దేవుడు వారికి ఇట్లా సమాధానమిచ్చిన, ప్రియమైన బ్రాహ్మణ పత్నులారా, మీరు తిరిగిపోయిన పిదప మిమ్మలను మీ భర్తలు ఉపేక్షింపరని నమ్ముడు. మీ సోదరులు గాని, పుత్రులు గాని, తండ్రులు గాని మిమ్మల్ని స్వీకరించుటకు నిరాకరించరని కూడా విశ్వసింపుడు. మీరు నా పరిశుద్ధ భక్తులు గనుక మీ బంధువులే కాక ప్రజా సామాన్యము దేవతలను కూడా మీ ఎడల సంతృప్తి చెందుదురు. కృష్ణుడు పరమాత్మగా ప్రతి ఒక్కరి హృదయమునందు నివసించుచున్నాడు. ఎవరైనను పరిశుద్ధ భక్తులైనచో వెంటనే ఆయన వారి పట్ల ప్రసన్నుడగును. పరిశుద్ధ కృష్ణ భక్తుడు ఎవ్వరిని శత్రువు కాడు. వివేకము గలవాడు పరిశుద్ధ భక్తునికి శత్రువు కాజాలడు. నా ఎడల చూపు ప్రేమ దివ్యమైనది, అది శారీరక సంబంధంపై ఆధారపడి ఉండదు. కృష్ణుడు ఇంకను ఇట్లా చెప్పాను, కానీ నిరంతరము నాయందే లగ్నమానసులైన వారు త్వరలో తప్పక నా శాశ్వత సహచర్యమును అర్హులగుదురు. దేవాది దేవుడు ఇట్లా నేను ఆదేశించిన పిదప బ్రాహ్మణ పత్నులు మరలా తమ భర్తలను చేరుటకు తమ ఇండ్లకు బయలుదేరిరి. తమ పత్నులు తమ ఇండ్లకు మరలి వచ్చుట చూచి బ్రాహ్మణులు సంతోషించి శాస్త్రానుసారంగా యజ్ఞయాగాది క్రతువులను తమ ధర్మచారణలతో కలిసి పూర్తి చేసిరి. వైదిక సూత్రముల ప్రకారము మత ధర్మ క్రతువులను భార్యాభర్తలు ఇరువురును కలిపి నిర్వర్తించవలేను. బ్రాహ్మణ పత్నులు తిరిగి రాగానే యజ్ఞయాగములు శాస్త్రోక్తముగా నిర్వహింపబడెను. కానీ శ్రీకృష్ణుని చూచుటకు పోరాదని కఠినముగా శాసింపబడి నిర్బంధితురాలైన ఒక బ్రాహ్మణ పత్ని మాత్రము తాను విన్న కృష్ణుని శరీర లక్షణములనే స్మరింపసాగెను. ఆయనను గూర్చే ధ్యానమునందే పూర్తిగా నిమగ్నురాలైన ఆమె తన భౌతిక శరీరమును త్యజించెను. ఆనంద స్వరూపుడగు దేవాది దేవుడు గోవిందుడు తన దివ్యలీలను ప్రకటించి సామాన్య మానవులి వలె కనబడుతూ బ్రాహ్మణ పత్నులు అర్పించిన ఆహారమును సంతోషముగా ఆరగించెను. ఈ విధముగా కృష్ణుడు సామాన్య ప్రజలు కృష్ణ చైతన్యము వైపునకు ఆకర్షించును. ఆయన తన మాటలచే, సౌందర్యంచే గోవులను, గోపబాలులను, బృందావనమునందరి వ్రజకన్యలను తన వైపు ఆకర్షించెను. యాగములను నిర్వహించుచున్న బ్రాహ్మణులు తమ పత్నులు తిరిగి వచ్చిన పిదప దేవాది దేవుని ఆహారమునిచ్చుటకు నిరాకరించి తాము పాపకృత్యము చేసినందులకు పశ్చాత్తాపడసాగిరి. వైదిక క్రతువులను ఆచరించుచున్న ఆ బ్రాహ్మణులు సామాన్య మానవాకారమున తమను ఆహారమును వేడిన దేవదేవుని ఉపేక్షించిరి. కానీ చివరకు వారు తమ తప్పిదమును గ్రహించిరి. వారు తమ పత్నుల విశ్వాసమును, భక్తిని చూచిన మీదట తాము నిందించుకునేవి. తమ పత్నులు పరిశుద్ధ భక్తయుక్తమైన సేవ చేయు దశకు ఎదుగుగా తాము దేవాది దేవుని ప్రేమించుటకు కానీ, ఆయన సేవ చేయుటకు కానీ చేయలేనందులకు వారు పశ్చాత్తాపడసాగిరి. అప్పుడు వారిలో వారిట్లు సంభాషించుకొనసాగిరి, మనము బ్రాహ్మణులుగా జన్మించి ప్రయోజనమేమి? మన వేద సాహిత్యాధ్యయనము నిరర్ధకము. మన యజ్ఞ యాగానుష్ఠానములన్నీ నియమ నిబంధనల అనుసరణలో నిరర్ధకము. మన కుటుంబ జీవనము వ్యర్థమైనది. వైదిక శాస్త్ర గ్రంథముల ఆదేశమును అనుసరించి తూచా తప్పకుండా క్రతువులను ఆచరింపుటలో మన చాతుర్యము నమ్మమైనది. మనోవాక్కాయ కర్మలకు అతీతులకు దేవాది దేవుని ప్రేమయుక్తమైన సేవను మనం అలవరుచుకొన జాలమైతిమి. చిచి, అన్నీయూ నిష్ప్రయోజనములైనవి. వైదిక కార్యాచరణమున నిపుణులకును విద్వాంసులకును ఆ బ్రాహ్మణులు పశ్చాత్తాపపడుట ఉచితమే. ఎందుకనగా కృష్ణ చైతన్యము అభివృద్ధి చెందనిదే. సకల మత విధుల నిర్వహణమును కేవలము శక్తిని, సమయమును వృధా చేయుటయే అగును. వారు మరీను తమలో తాము ఇట్లు మాట్లాడుకొనసాగిరి, కృష్ణుని బాహ్యశక్తి మహాయోగులకు కూడా మాయామోహితులను చేయగలదు. మానవ సంఘములోని ఇతర వర్ణములన్నింటివే ఆచార్యులుగా పరిగణింపబడుచున్న బ్రాహ్మణుల మనము కూడా ఆ బాహ్య శక్తినే భ్రమింపచేయి బడితిమి.
దేవాదిదేవుడు కృష్ణుడును తమ జీవితములను భక్తితో సమర్పించిన ఆ స్త్రీలు ఎంతటి భాగ్యశాలిలో కదా. వీరు ఎంతో కష్టసాధ్యమగు తమ కుటుంబ నిబంధనలను సులభముగా తెరించుకొనగలిగిరి. సంసార జీవితము దుఃఖభరితమైన అంధకార బంధురమని ఒక కూపము వంటిది. మహిళలు సహజంగా సరళ హృదయులు గనుక కృష్ణ చైతన్యమును అలవరుచుకొనగలరు. వారు కృష్ణ ప్రేమను అభివృద్ధి పరుచుకున్న ఎడల మేధావులకును విద్వాంసులకును కూడా సాధ్యము కాని దుర్గమ మాయాబంధముల నుండి సులభముగా విడివడగలరు. వైదిక దేశములను అనుసరించి స్త్రీలకు ఉపనయన సంస్కార అర్హత లేదు. ఆ ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రమమున బ్రహ్మచారులుగా నివసించుటకును అనుమతి లేదు. ఆ కఠినమగు క్రమశిక్షణను పొందుటకును వారికి అవకాశము లేదు. తత్వ చింతనమును గాని ఆత్మానుభూతి చింతనమున గాని వారు సమర్థులు కారు. అంతేకాక సహజంగా వారు అంత పవిత్రులు కారు. పుణ్యకార్యములలో ఎక్కువగా ఆసక్తి చూపరు. అయినను వారు సకల యోగీశ్వరుడు కృష్ణుని ఎడల దివ్య ప్రేమను పెంపొందించుకునుట ఎంత ఆశ్చర్యము అని బ్రాహ్మణులు ఆశ్చర్యపోయిరి. కృష్ణుని ఎడల దృఢ విశ్వాసమునందును భక్తి అందును వారు మనలను అతిక్రమించిరి. మనము భౌతిక జీవితమునకే అమితముగా అంటిపెట్టుకుని ఉన్నందున సకల సంస్కారములకును మనము ఆచార్యులమని పరిణమించబడినను మన గమ్యమే ఏదియో మనమే తెలుసుకొనలేకపోతిమి. గోపబాలురు కృష్ణ బలరాముల మహిమను గురించి మనకు జ్ఞాపకము చేసినను వారిని మనం అగౌరవపరిచితిమి. ఆహారమును యాచించుటకు దేవాది దేవుడు తన మిత్రులను మన వద్దకు పంపుట కేవలము మనలను అనుగ్రహించుటకే అని ఇప్పుడు కానీ మనకు తెలుసుకొనలేకపోతిమి. లేకున్నా వారిని స్వామి పంపనవసరము లేదు. తన సంకల్ప మాత్రముననే ఆయన వారి ఆకలిని క్షణంలో తొలగింపగలడు. కృష్ణుడు తన ఉదర పోషణార్థము ఆవులను కాచుచున్నాడని భావించి ఆయన స్వయం సమృద్ధిని ఎవరైనాను శంకించినచో ఆయన నిజముగా ఆకలిగొన్నాడని ఆయనకు ఆహార పదార్థములు అవసరమని ఎవరైనాను భావించినచో వారు భాగ్యదేవతయగు లక్ష్మి ఆయనను నిరంతరము సేవ చేయుచున్నదను విషయము జ్ఞాపకము చేసుకొనవలెను. ఈ నిరంతర సేవ మూలమున ఆ లక్ష్మీదేవికి గల చపల చిత్తాను అపవాదు తొలగిపోవును. కృష్ణుడు తన దివ్యధామమున ఒక లక్ష్మీదేవితోనే గాక వేల కొలది భాగ్యాది దేవతల చేత కూడా సేవించబడుచున్నాడని బ్రహ్మ సంహిత మున్నగు వైదిక సాహిత్యమున చెప్పబడి ఉన్నది. కనుకన కృష్ణుడు బ్రాహ్మణులను ఆహార పదార్థములు వేయడమనుట కేవలము భ్రాంతి. పరిశుద్ధమగు భక్తియుక్తమైన సేవతో తనను కొలువుడని వారికి హెచ్చరించుటకు అది ఒక యుక్తి మాత్రమే. కృష్ణుడే దేవాది దేవుడు గనుక ఆయనను తెలుసుకొనుటకే వైదిక క్రతు సామాగ్రి, యజ్ఞార్హమగు స్థలము, తగిన సమయము, వేదమంత్రములు, ఋత్వికులు అన్ని, అగ్ని దేవతలు, యజ్ఞకర్తయగు యజ్వ, ధర్మసూత్రములు అన్నీ ఉద్దేశింపబడినవి. అతడు దేవాది దేవుడుగా విష్ణువు, సకల యోగీశ్వరుడు. బ్రాహ్మణులను ఇంకనూ తమలో తాము ఇట్లు చెప్పుకొనిరి. యదువంశమున శిశువుగా ఆయన జనించుట వలన మనము అవివేకులమై దేవాది దేవుడని ఆయనను గుర్తింపలేకపోతిమి. అయినను మన తీవ్ర ప్రతిఘటన కూడా కట్టుబడక పరిశుద్ధమైన భగవత్ సేవాభావమును పెంపొందించుకున్న భార్యలున్నందునలకు మనకు చాలా గర్వపడవచ్చును. ఎవరి మాయచ్చే మనమందరమును కామ్య కర్మల యందు నిమగ్నులమై ఉన్నామో అట్టి కృష్ణ భగవానుని చరణారవిందములకు సగౌరవముగా నమస్కరింతము. ఆయన బాహ్యశక్తి మనను కేవలము ముగ్ధులను చేసినది కనుక మమ్ములను అనుగ్రహించి క్షమింపుడని స్వామిని స్తోత్రము చేయదము. స్వామి దివ్య వైభవమును గుర్తింపక మనము ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించితిమి. బ్రాహ్మణులు తమ పాపకృత్యములను పశ్చాత్తాపపట్టి స్వయముగా వెళ్ళి ఆయనకు అంజలి ఘటింపదలచిరి. కానీ కంసునికి భయపడుచున్నందున అట్లు చేయలేకపోయిరి. వేరు మాటల్లో చెప్పవలనన్న భక్తియుక్తమైన సేవతో పవిత్రుడు కాక దేవదేవుని సంపూర్ణముగా శరణాగతుడగుట చాలా కష్టము. విద్వాంసులగు బ్రాహ్మణులు వారి పత్నుల ఉదాహరణమే ఈ విషయమును స్పష్టముగా చేయుచున్నది. బ్రాహ్మణ పత్నులు పరిశుద్ధ భక్తి ప్రేరితులగుట వలన ఎట్టి ప్రతిఘటనను కూడా వారు లక్ష్య పెట్టగా కృష్ణుని వద్దకు వెళ్ళిరి. బ్రాహ్మణులు కృష్ణ భగవానుని మహత్యము ఎరిగిన వారైనప్పటికీ పశ్చాత్తప్తులైనప్పటికీ కామ్యకర్మలయందు విశేషంగా ఆసక్తులై కంసుడనిన భయపడుచుండిరి. బ్రాహ్మణుల పత్నులకు మోక్షము అను 10వ స్కందపు 23వ అధ్యాయమునకు భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము.